బుక్ ఫేర్ లో ఉన్నాము. మరో గ్రంథాలయ ఉద్యమం ఒకటైతే మొదలు పెట్టారు. ఒక యుద్ధమంగానే తీసుకెళ్లాలని వాళ్ళు నాంది పలుకుతా ఉన్నారు. అసలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి మేడం, అసలు ఏంటి మరో గ్రంథాలయ ఉద్యమానికి ఏంటి మీ పునాదులు ఏంటి, ఏం చెప్తారు? పిల్లలే పునాదులు. మరో గ్రంథాలయ ఉద్యమానికి పిల్లలే పునాదులు. పిల్లల దగ్గరికి పుస్తకాలు వెళ్ళాలి. పిల్లలు మాతృభాషను చదవాలి, పుస్తకాలు చదవాలి, ఆలోచించాలి, ఆనందించాలి. అప్పుడే వాళ్ళు నిజమైన మనుషులుగా ఎదుగుతారు. ఆ పుస్తకాలని ఇవాళ మీడియం ధ్వంసం చేస్తుంది. సో పిల్లలు మాతృభాషను చదవాలా, వాళ్ళు ఎదగాల. ఎదిగినప్పుడు సమాజంలో మంచి మనుషులుగా తయారవుతారు. సమాజాన్ని గురించి ఆలోచిస్తారు. ముందు మనుషులు వాళ్ళను గురించి వాళ్ళు తెలుసుకుంటారు. ఆ తర్వాత వాళ్ళ సమాజాన్ని గురించి తెలుసుకుంటారు. మనుషుల మధ్య సంబంధాలను గురించి తెలుసుకుంటారు. అసలు మనిషి ఎందుకు బతకాలో తెలుసుకుంటాడు. ఇవన్నీ తెలుసుకోవాలంటే ఖచ్చితంగా పుస్తకాలు చదవాలి. ఇవాళ చదువు అనేది ఆలోచన లేని చదువు అయిపోయింది. పుస్తకాలు గొప్ప జ్ఞానాన్ని ఇస్తాయి. జ్ఞానాన్ని ఇచ్చే చదువు పుస్తకాలు. కాబట్టి ఈ పుస్తకాలు పిల్లల దగ్గరికి వెళ్ళట్లేదు, పుస్తకాలు చదవట్లేదు. సెల్ ఫోన్ వాళ్ళని మాయ చేస్తుంది, సెల్ ఫోన్ వాళ్ళను ధ్వంసం చేస్తుంది, సెల్ ఫోన్ వాళ్ళ జీవితాలని నాశనం చేస్తుంది. కాబట్టి సెల్ ఫోన్ పట్ల వాళ్ళకి స్పృహ కలిగి ఉండాలా. సెల్ ఫోన్ ఉపయోగించవచ్చు, స్పృహతో ఉపయోగిస్తే అద్భుతమైన సాధనం. దాన్ని సక్రమంగా ఉపయోగించకపోతే వాళ్ళ జీవితాలని నాశనం చేసే సాధనం. ఆ సాధనాన్ని పక్కన పెట్టి పుస్తకాలను చదివినట్లయితే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు మంచి మనుషులుగా ఎదుగుతారు. వాళ్ళు గొప్ప జ్ఞానవంతులు అవుతారు. వాళ్ళలో ఉండే అద్భుత శక్తిని వాళ్ళు తెలుసుకుంటారు. అందుకే ఈ మరో గ్రంథాలయ ఉద్యమం, మనం మర్చిపోయిన ఉద్యమం, మనం మర్చిపోయిన పుస్తకం ఇవాళ పిల్లల దగ్గరకు తీసుకెళ్ళటానికి 2 రాష్ట్రాల్లో ఈ మరో గ్రంథాలయ ఉద్యమం నిర్వహించబడుతూ ఉంది. నా పేరు కాసుల రవికుమార్. గత దశాబ్ద కాలంగా ఈ యొక్క మరో గ్రంథాలయ ఉద్యమాన్ని 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉధృతంగా నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసినట్లుగా ఒక 100 సంవత్సరాల క్రితం మన యొక్క స్వాతంత్రోద్యమంలో ఈ యొక్క గ్రంథాలయాలు ఎంత ప్రాముఖ్యత వహించాయో మనకు తెలుసు. ఇప్పుడు మళ్ళీ అటువంటి ఒక స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తితోటి చిన్న పిల్లల నుండి మొదలుకొని పెద్దవాళ్ళ వరకు కూడా పుస్తక పఠనాన్ని ఒక దైనందిక కార్యక్రమంగా, ఒక డైలీ రొటీన్ గా చేసే ఉద్దేశంలో భాగంగా మరో గ్రంథాలయ ఉద్యమాన్ని మేము కొనసాగించడం జరుగుతుంది. చాలా మంది సాహితీవేత్తలు, కవులు, రచయితలు, పుస్తక ప్రియులు వీళ్ళందరి యొక్క సహకారంతో దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. ఇదే విధంగా ఈ యొక్క బుక్ ఫేర్ లో భాగంగా ఈ యొక్క పుస్తక పఠనం యొక్క ప్రాధాన్యతను మరింత తెలియజేసే విధంగా ఇక్కడ ఉన్నటువంటి అందరు పబ్లికేషన్స్ మరి వాళ్ళ యొక్క సహకారాన్ని కూడా మేము కోరుతూ ఈ యొక్క ర్యాలీని ఇక్కడ మేము నిర్వహించడం జరుగుతూ ఉంది. మరో గ్రంథాలయ ఉద్యమాన్ని ఉపాధ్యాయులు మరియు పాఠశాల స్థాయిలో కూడా పూర్తి సహకారాన్ని అందించవలసిందిగా కోరుచు ఈ రోజు ఇక్కడ అన్ని ఉపాధ్యాయ సంఘాల వారితో కూడా ఈ యొక్క మరింత బలోపేతం చేయడానికి కళాశాలలో, పాఠశాలలో గ్రంథాలయాలను బలోపేతం చేయడమే మా యొక్క ప్రధాన ఎజెండాగా మేము ముందుకెళ్తున్నాము. ధన్యవాదాలు.